CMR Shravanam sale up to 61% off. సో అంటే ఈ రోజు ఎలా ఒక అక్కగా చూడొచ్చు మిమ్మల్ని, అమ్మగా నన్ను చూడొచ్చు? మదర్గా చూడొచ్చు, ఆ తర్వాత అక్కగా మీరు చూడొచ్చు. చేసిన రోల్స్ కి తెలుగు ఇండస్ట్రీ అలాంటి రోల్స్ మీకు రాస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది, హీరోలు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నారా మీరు? అంటే మనోళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ అది హిస్టరీ చూస్తారు, అదేంటో మరి నేను నాకు ఒకటి అదే అర్థం చెప్పనా, కాదు. ఎనీ హీరోయిన్ రమ్యకృష్ణ గారు ఇస్ లైక్ గ్లామర్ డాల్. రమ్యకృష్ణ గారు బాహుబలిలో హీరోలు కాదు కదా, ఎవ్వరూ కనిపించలేదు. ఆమె పర్ఫార్మెన్స్ కానీ ఆమె క్యారెక్టరైజేషన్ కానీ. రాజమౌళి గారు ఎందుకు ఇచ్చారు? ఆమె ఒక కళాకారిణి అంతే. ఒక యాక్టర్గా తను టాలెంట్ ఎంత అనేది చూడాలి. ఏమిచ్చినా చెయ్యగలదా లేకపోతే లేదా అనేది చూడాలి తప్ప, ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో లాంగ్వేజ్ రాని వాళ్ళని కూడా యాక్టర్స్ని తెస్తున్నారు. యాక్చువల్లీ దాని మీద వాళ్ళకి ఒక అవగాహన కూడా ఉండదు. బట్ వాళ్ళు యాక్టర్ కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ చేయగలుగుతున్నారు. లాంగ్వేజ్ ప్రాబ్లం అక్కడ కాదు. అలాంటిది వచ్చి మరి నేను ఇన్ని లాంగ్వేజెస్లో చేశాను అని అంటే, ఓమల్లి సినిమా తర్వాత ఈమెతో ఏమైనా చేయించవచ్చు అనే దగ్గరికి వచ్చారు. మన చౌదరి గారు సలీం సినిమా తీశారు విష్ణుబాబుతోని. అందులో నాకు ఒక మాస్ క్యారెక్టర్ ఇచ్చారు. ఏది విలన్స్ వాళ్ళ మదర్ని అనమాట. నేను చాలామంది కామెంట్ ఏం చేశారు, ఆమె చాలా గ్లామర్ ఉంటుంది, సో ఆమెకి ఈ మదర్ రోల్ పట్టుకెళ్ళేసారేంటి సార్ అని అన్నాను. ఆమె బేసిక్ ఆర్టిస్ట్ అంతే. అలా అదొకటే సమాధానం చెప్పారంట. బొట్టు పెట్టుకొని చీర ఇక్కడ దాకా కట్టి, రిచ్ ఫ్యామిలీ కానీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అలాంటి క్యారెక్టర్ ఏం చెయ్యగలదా? అరటి తోటల్లో అక్కడ ఆ మంచం అది ఎత్తేసి వాళ్ళని ఎలా చంపాలనేది కొడుకులకి ఐడియా. అంటే విష్ణుని ఎలా చంపాలి, వాళ్ళ వంశాన్ని ఎలా నాశనం చేయాలనేది ఐడియాలు ఇస్తూ ఉంటాను అనమాట. సో చాలా బాగా చేశారండి ఆమె అయితే ఆ మూవీలోను అనేది. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో సౌందర్య గారు, నేను మామూలుగా అక్కడ కలిసి వర్క్ చేస్తున్నప్పుడు బెంగళూరులో వాళ్ళ ఇంటికి డిన్నర్కి పిలిచింది. రా రమ్య, మనము 10 days నుంచి ఇక్కడే పని చేస్తున్నాము, సరదాగా రా. ఎప్పుడు హోటల్లోనే కదా ఉండేదాన్ని. రా రమ్య, ఇంటికి రా రమ్య అంటే నేను కొంచెం చంకోచిస్తుంటే, రా ఇంటికి రా, డిన్నర్ చేసి వెళ్ళిపోదాము అని చెప్పి ఇంటికి దగ్గరే అనమాట తీసుకువెళ్ళింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి చెప్పాను అనమాట. మీరు ఎంత అదృష్టవంతులో, ఎంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చేస్తారు అని అంటే, రమ్య ఒక ఆర్టిస్ట్కి ఆపర్చునిటీస్ ఈజ్ ఇంపార్టెంట్. నాకు అలాంటి ఆపర్చునిటీస్ వచ్చాయి కాబట్టి ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది నాకు. పవిత్ర బంధం కానీ, పెళ్లి చేసుకున్నారా కానీ, ముచ్చల సుబ్బి గారు వెంటండి. సో అలాంటి ఆపర్చునిటీస్ వచ్చాయి కాబట్టి ఆర్టిస్ట్గా నేను ప్రూవ్ చేసుకున్నాను. అంటే అలాంటి పర్ఫార్మెన్స్ నేను చేయగలిగాను. అంటే క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఇచ్చిన క్యారెక్టర్కి ఆ పర్ఫార్మెన్స్ చేయగలరా లేరా అనేది. మీరు అన్నారు కదా, ఇప్పుడు మరి మీకు ఒక మదర్, అక్క, అంటే సిస్టరు, అత్త, ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని. నదియా ఈజ్ టూ గ్లామరస్ యాక్టర్, సెక్సీ ఆర్టిస్టు. అవును. ఈరోజు మదర్ అంటే నదియా గారి లాగా ఉండాలి, అత్త అంటే ఉండాలి. దానికి ఆర్టిస్టులకి కొలతలు ఉండవు. అసలుకి ఆ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి సినిమాకి ముడి పెడతారు అనమాట. అవును. ఇప్పుడు ఆమె వల్ల సినిమా ఆడదు కదా, ఆడదు. హీరోనో ఎవరి వల్ల ఆడదు, హీరోయిన్. ఇప్పుడు అందరూ డైరెక్టర్ టాలెంట్ ఉండాలి, హీరో టాలెంట్ ఉండాలి. ఈ అమ్మ, అన్న, అక్క, తమ్ముడు క్యారెక్టర్లకు కూడా మిగతా లాంగ్వేజ్ వాళ్ళనే పిలుస్తున్నారు అనేది ఇక్కడ వాదన చాలా మంది. ఇదే కదా అందరిది కూడా ఉంది. వాళ్ళ వల్లనే సినిమా మార్కెటింగ్ అవ్వదు కదా. అవ్వదు. అందుకనే ఏమిటంటే మన వాళ్ళు కూడా ఆల్ డైరెక్టర్స్, తెలుగు డైరెక్టర్స్, వీళ్ళు ఏమిటంటే మన వాళ్ళకి ఒక జీవనోపాధి, వాళ్ళకు ఒక ఫ్యాషన్, సినిమాల్లో చేయాలనేది ఒక ఫ్యాషన్. ఇప్పుడు నాట్ ఓన్లీ నేను ఇమ్మీడియట్లీ నేనేమీ రాలేదు, నేనేమిటి అనేది ఆల్మోస్ట్ నేను ప్రూవ్ చేసుకున్నాను యాక్టర్గా. బట్ నాకు కొత్తగా ఈమె చెయ్యగలదా చెయ్యలేదా అనేది ఏమి ఉండదు. నాకు ఇవ్వాల్సిన ఈ పాత్ర ఇస్తే రమ్యశ్రీతో ఎలా చేయించవచ్చు అనేది అది డైరెక్టర్ గారి టాలెంట్ అండి. రోషన్ గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, డైరెక్టర్ టాలెంట్. నేను ఇంకొక విషయం చెప్పాలి, ఆర్టిస్టుల్ని డిఫరెంట్ కోణంలో ప్రేక్షకులు చూస్తూ ఉంటారు. ఇది వాళ్ళ సెక్సీగా ఉంటుందా, ఇదేంటి ఇలాంటి క్యారెక్టర్ చేసింది అనేది. అది చాలా తప్పు. ఒక ఫ్యామిలీలో మీరు నేనే ఇక్కడ కూర్చున్నాము, యువర్ డ్రెస్ స్టైల్ ఈజ్ డిఫరెంట్, మై డ్రెస్ స్టైల్ ఈజ్ డిఫరెంట్.
ఒక ఫ్యామిలీలో కుటుంబంలో ఒక 4-5 మెంబర్స్ డిఫరెంట్ కట్టుబట్టు, ఒకరికి వెస్టర్న్ ఇష్టం, ఒకరికి ట్రెడిషనల్ ఉంటారు, ఇలా డిఫరెంట్గా ఉంటారు. సేమ్ లైక్ మూవీ నా దృష్టిలో అదే. బట్ ఏదైనా యాక్సెప్ట్ చేసినప్పుడు ఒక డైరెక్టర్ డ్రీమ్ ఒక కథ, అది చిరంజీవి గారైనా, ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారైనా, లేకపోతే రమ్యశ్రీ అయినా, లేకపోతే పెద్ద స్టార్ హీరో అయినా, ఎవరైనా డైరెక్టర్ గారికి కావలసిన విధంగా ఆయన డ్రీమ్లో మలిచిన క్యారెక్టర్ పరంగా అంత కట్టుబట్టు అంత ఉంటుంది కదా ఆ క్యారెక్టర్కి, అంతే కదా. సో దాన్ని మోల్డ్ చేసే విధంగా ఏ క్యారెక్టర్ అయినా అక్కడ చేయాల్సిందే. అలాంటి ఆపర్చునిటీస్ నాకు ఇచ్చారు కాబట్టి నేను చేశాను. అంటే మీ ఫ్యామిలీలో కూడా ఎవరు లేరు కదా? లేరు, ఎవరు. ఎస్, నేనే ఫస్ట్, నేనే లాస్ట్ కూడా. ఎందుకంటే వేరే వాళ్ళు ఉద్దేశం లేదా? రాలేదు. బట్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, స్టార్టింగ్ నుంచి తాతీలు అప్పటి నుంచి. సో వాళ్ళకి ఇది తప్పు రైటు అనేది పక్కన పెడితే, సో మాకు డిస్ట్రిబ్యూషన్ కూడా ఉండేది ఆ రోజుల్లో. సో దానికి ఏమిటంటే వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదో ఉందో నాకు తెలీదు, నాకు ఇష్టము, నేను వచ్చాను. కానీ వచ్చినందుకు ఎప్పుడు ఏ రోజు నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయటం కానీ, నా ఫ్యామిలీకి ఒక డిగ్రేడ్ న్యూస్లు వెళ్ళడం కానీ నా విషయంలో అలాంటిది ఎప్పుడు ఎక్కడ జరగలేదు. మీరు తప్పక ఆ క్యారెక్టర్కి న్యాయం చేయాలి కాబట్టి మీరు ఆ డ్రెస్సులు వేయటం కానీ, ఆ ఎక్స్‌ప్రెషన్ డ్రెస్సులు అనేది ఏం లేదు, ఆ రొమాన్స్. ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ అయినా మనము స్క్రీన్ మీద కొన్ని కోట్ల మంది జనాభాని మనం ఎంటర్టైన్ చేయాలి. దానికి ముందు మీకు తెలుసా ఇంకోటి, దానికి ముందు మంజులా గారు, తర్వాత ఇంకా చాలా యాక్టర్స్ ఉన్నారండి. అంటే అందరి పేర్లు నాకు రాకపోవచ్చు. బికినీ వేశారు చాలా మంది. బికినీలు అంటే చెప్పాను కదండి, కళను రెస్పెక్ట్ చేసి మనము ఫిలిం ఫీల్డ్కి వచ్చినప్పుడు, ఫిలిం ఫీల్డ్ అవని, వాట్ ఎవర్ అండి, రాజకీయం అవనియండి, దేనిలోకి వెళ్ళిన మన ప్రొఫెషన్ను మనం రెస్పెక్ట్ చేయాలని అంటే దానిలో చాలా డీప్గా వెళ్తే తప్ప దానిలో సక్సెస్ దొరకదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.